అమెరికా నుంచి వంట గ్యాస్ను దిగుమతి చేసుకునేందుకు ఇండియా రెడీ అయింది. గతంలో అప్పుడప్పుడు యుఎస్ నుంచి ఎల్పీజీ కొన్నా మొదటిసారిగా కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. యుఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచి వచ్చే ఏడాది 22 లక్షల టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. ఇతర దేశాల క్రూడ్తో పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ సరిపడినంతగా ఇండియాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఎల్పీజీ కోసం మాత్రం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. గత ఏడాది 3.1 కోట్ల టన్నుల వంట గ్యాస్ వినియోగం జరిగింది. ఇందులో 65% అంటే 2.04 కోట్ల టన్నులు విదేశాల నుంచి తెచ్చుకున్నదే. ఎల్పీజీ దిగుమతుల్లో 90% యుఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా నుంచి వస్తోంది. తాజా ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది ఎల్పీజీ దిగుమతుల్లో 10% అమెరికా నుంచి రానుంది. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలు 2026లో 48 పెద్ద గ్యాస్ క్యారియర్ల ద్వారా ఎల్పీజీని దిగుమతి చేసుకోనున్నాయి. అమెరికన్ కంపెనీలు షెవ్రాన్, ఫిలిప్స్, 66, టోటల్ ఎనర్జీస్ వీటిని సప్లై చేస్తాయి. అతిపెద్ద ఎల్పీజీ మార్కెట్ అమెరికా కోసం ఓపెన్ అయిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్స్లో పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక తొలి అడుగని అభివర్ణించారు.